హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనకి సిద్ధపడండి. మహాశ్రమల్లో, అగ్నిగుండాల్లో ఒక్కొక్కరు ఎలా స్తుతించారో, యేసే గొప్ప దేవుడు, స్తోత్రము మహిమ అని చెప్పి అగ్నిగుండాల్లో, చెరసాల్లో, సింహాల బోనుల్లో వాళ్ళు స్తుతించిన విధానాన్ని నేర్చుకొని మనం కూడా స్తుతిద్దామండి. బంధకాలతో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చేయలేం, నోటితో స్తుతించలేరు. బంధకాల నుంచి విడిపించబడాలంటే రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. అందరూ మాతో పాటు కూడా గట్టిగా పాడాలి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి స్క్వేర్ కూడా వస్తారా నాతో పాటు? పాడాలి, గట్టిగా పాడాలి. యేసే గొప్ప దేవుడు, యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, శక్తితో యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మరలా బిగ్గరగా, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత భయము కలుగును. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత భయము కలుగును. యేసే యేసే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. మీరు మాట్లాడకపోతే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ఏమంటున్నాడు? ఒక దగ్గర దేవుడు అంటున్నాడు, మీరు స్తుతించకపోతే, మీరు మాట్లాడకపోతే రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు మాట్లాడతాయి. ఆ ఛాన్స్ ఇవ్వకండి, ఆ ఛాన్స్ ఇవ్వకండి. మీరు స్తుతించండి. వ్యాధి బాధలను సహనము చూపి స్థిరముగా నిలచిన యోబువలె జీవించెదను. వ్యాధి బాధలను సహనము చూపి స్థిరముగా నిలచిన యోబువలె జీవించెదను. అద్భుతీయుడు, ఆది సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసు. అద్భుతీయుడు, ఆది సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు. స్తోత్రం, స్తోత్రము మహిమ. ప్రతి నోరు స్తుతించాలి. ఎందుకంటే ఆయన నిన్ను చేతితో చేసుకున్నాడు కనుక నువ్వు స్తుతించాలి. ఘనత భయము కలుగును. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో, ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చూపించిన దానియేలు వలె జీవించాలి. వాళ్ళండి సెలబ్రిటీలు, దానియేలు ఒక సెలబ్రిటీ. ఇప్పుడు చూడకండి, ఇప్పుడు లోకాన్ని చూడకండి, దానియేలును వెంబడించండి, దానియేలు నమ్ముకున్న దేవుణ్ణి వెంబడించండి. వాళ్ళండి సెలబ్రిటీలు. ఇర్మియా గొప్ప సెలబ్రిటీ. షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థన శక్తితో రాజ్యాలు జయించిన సెలబ్రిటీలు వాళ్ళు. వాళ్ళు చూసి వెంబడించండి. ప్రార్థన శక్తితో, ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటి దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో, లోకమునకు ప్రభువును చాటి మహోన్నతుడు, మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసు. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసు.
పట్టుదలతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని శక్తితో నింపబడాలి, భాషతో మాట్లాడాలి, దేవుని చూడాలి. యేసే గొప్ప దేవుడు మన యేసే. ప్రేమ పూర్ణుడు యుగ యుగముల. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకొక సెలబ్రిటీ కోసం మాట్లాడుకుందామా? ఇంకొక సెలబ్రిటీ జీవితం అంతా కూడా ప్రభువుతో నడిచాడటండి. దేవునికి ఇష్టడుగా మారిపోయాడట. అలాగ చూసి మీరు వెంబడించాలి, ఆయన ఫాలో అవ్వాలి. ఎంత గొప్ప సెలబ్రిటీలు అండి బైబిల్లో ఉన్నారు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టడే సాక్ష్యము పొందిన అనుకువని జీవించెదను. జీవితమంతా ఎంతో ఇష్టడే సాక్ష్యము పొందిన అనుకువని జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసు. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసు. స్తోత్రము మహిమ. ఆరాధన చేయాలి, ఆత్మపూర్ణులు ఆకర్ చేస్లో ఉన్నవారు. గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము కలుగును. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతాబలము కలుగును. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యుగ యుగముల పాత్రుడు. ఒకటే మాట ప్రతి నోరు బంధకాల నుంచి విడిపించబడాలి. మరలా కదా ఏ నాలుకైతే బంధకాలతో ఉందో ఇప్పుడే యేసు నామములో బ్రేక్ చేస్తున్నాం. ఏ నాలుకైతే ఆదివారం ఇక పరిశుద్ధ దినం దేవుని స్థుతించకుండా చేస్తుందో ఆ నాలుకలన్నిట్లు కూడా దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో బ్రేక్ చేస్తున్నాం. యేసు నామములో బంధకాల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల యేసు నామములో. మళ్ళా పరిశుద్ధుడు అనడం ఎంత గొప్ప మాట అండి. అర్హత నీకు ఉండాలి కదా, పరిశుద్ధుడు అనే అర్హత నీకు ఉండాలి కదా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాశ్రమలలో, వ్యాధి బాధల్లో సహనంతో ఎదుర్కొని యుద్ధాల్లో చేయించిన ఆ సెలబ్రిటీని చూసి మనం నేర్చుకోవాలండి. ఎవరిని చూసి వెంబడిస్తున్నారు? ఎవరిని చూసి వెంబడిస్తున్నారు? ఇప్పుడు కంటికి అంతా కూడా లోకమే కనబడుతుంది. బైబిల్లో బోల్డ్ మంది సెలబ్రిటీలు ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడున్న సెలబ్రిటీలు లాంటి వాళ్ళు కాదు. చాలా ప్రత్యేకంగా బ్రతికారు దేవుని కొరకు, చాలా ప్రత్యేకంగా బ్రతికారు. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రత్యేకంగా బ్రతికారు. వాళ్ళ దగ్గర కనీసం మనం ఒక పైసా కూడా పనికిరామేమో అనిపిస్తుంది. మన లగ్జరీ లైఫ్, మన కాస్ట్లీ జీవితం, ఎక్కడ దేవుని దగ్గర కొంచెం కూడా తగ్గించుకోకుండా లోబడలేని మన జీవితం వాళ్ళ యొక్క కాలు దుమ్ముకు కూడా పనికిరాదండి. బైబిల్లో ఇప్పుడు మాట్లాడుకునే సెలబ్రిటీల దగ్గర వాళ్ళు ఎక్కడ ఫేమస్ అవ్వాలని కానీ, నేను అందరిలో కనబడాలని కానీ, 10 మంది నన్ను గుర్తించాలని కానీ, అలాంటివి ఎక్కడా కోరుకోలేని సెలబ్రిటీలు వాళ్ళు. దేవుని చేత సర్టిఫికెట్లు పొందుకున్న సెలబ్రిటీలు వాళ్ళు. దేవుడే ఇచ్చాడండి వాళ్ళకి. దేవుని దగ్గర సర్టిఫికెట్లు పొందుకున్న సెలబ్రిటీలు వాళ్ళు. వాళ్ళని ఎంతమంది వెంబడిస్తున్నారు? మోషే కోసం ఒక సర్టిఫికెట్ దేవుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నమ్మకమైన వ్యక్తి. సర్టిఫికెట్ దేవుని నుంచి వచ్చిందండి, దేవుని నుంచి వచ్చింది. ఈరోజు మీకోసం మీకు ఒక సర్టిఫికెట్ వచ్చిందండి. మందిరంలో నమ్మకమైన వ్యక్తి ఈయన. సర్టిఫికెట్ ఇవ్వగలరా? మీకోసం ఎవరైనా చెప్పగలరా? ఈయన చాలా మంచివాడు. మీకోసం ఎవరైనా చెప్పగలరా? ఈమె చాలా మంచిదండి. నమ్మకమైన వ్యక్తి అండి. ఇలాంటి సర్టిఫికెట్లు సంపాదించుకోవాలి మనం. క్రైస్తవుడికి కావాల్సిన సర్టిఫికెట్లు ఇవి. ఎలా ఉంది ఈరోజు జీవితం? ఎవరిని వెంబడిస్తున్నారు? అందుకే చాలామంది అంటారు కదా, నువ్వు ఎలాంటోడవో చెప్పాలంటే నువ్వెవరితో తిరుగుతున్నావో నీ స్నేహితులు ఎవరో చెప్పు, అప్పుడు నువ్వు ఎలాంటోడో చెప్తానంటారు. ఎంత పెద్ద మాట అండి. ఎలా ఉంది? వీళ్ళని ఫాలో అవ్వండి. బైబిల్ గ్రంథంలో బోల్డ్ మంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఫాలో అవ్వరు. వాళ్ళని ఫాలో అవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకున్నారు. రోజు రోజుకి మనలో మార్పులు అనేవి జరగకపోతే దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. మన దినాలు చాలా దగ్గరలో ఉన్నాయండి. ఒకప్పుడు మనం చెప్పుకోగలమేమో, ఇంకా నాకు బోల్డ్ సమయం ఉందిలే, బోల్డ్ వయసు ఉందని. కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం లేదు, వయసు కూడా లేదు. చక్కగా అక్క పెళ్లిలో డ్యాన్స్ చేస్తూనే బోర్లా పడి చచ్చిపోయింది. అంటే హార్ట్ అటాక్స్ ఇలా ఉంటాయా అని ఆశ్చర్యం వస్తుంది, ఆశ్చర్యం వేసేస్తుంది. ఒకప్పుడు అది అంటే ఏంటో తెలీదు, రేర్ ఎక్కడో వినడం. డ్యాన్స్ చేస్తూ అంటే మనిషి చనిపోవడం ఎంత ఈజీ, ఇంత ఈజీ ఆ మనిషి చనిపోవడం. ఎంత అంటే దేవుడు చెప్పిన మాట ఎంత కరెక్ట్. గడ్డి పువ్వు, మనిషి ఒక ఆయువు గడ్డి పువ్వు, ఉదయం వికసిస్తుంది, సాయంత్రంకి ఎండిపోద్ది. అది మనిషి జీవితం. కరెక్ట్ అండి, నిజం. డ్యాన్స్ చేసి అలా ఒక స్టెప్లోనే అలా పడిపోయి చచ్చిపోయింది. ఎంత సింపుల్గా చనిపోయింది. అయినా భయం లేదు కదండి, భయం లేదు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. చెప్తాం ప్రతి ఒక్కరు కూడా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. చెప్తాం ప్రతి ఒక్కరు కూడా. నిరంతరం నీ నామమును గానము చేసేదనయ్యా. నిరంతరం నీ నామముని గానము చేసేదను. నిరంతరం నీ నామముని
చేసేదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీకు అప్పగిస్తానయ్యా, నీ చిత్తానికి లోబడతాను తండ్రి. నీ స్ఫూర్తి, ఎవరి స్ఫూర్తి కావాలి ఈరోజు? మనుషులు స్ఫూర్తి కోసం వెళ్తున్నారు. అలా ఆయనండి నా ఇన్స్పిరేషను, ఇల్లీనండి నా ఇన్స్పిరేషను. నీ స్ఫూర్తి నాకు కావాలి. చిత్తముకి నీ వేచిరా ప్రతి విషయం కర్పించేదా నీ చిత్తముకి నీ వేచిరా నీ స్ఫూర్తిని పొంది నీ సాగిరా నీ స్ఫూర్తిని పొంది నీ సాగిరా నీ నామమునే హెచ్చించిరా నీ నామమునే హెచ్చించిరా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నీవే నా ఆధారము నీవే. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా డే స్టార్ట్ చేస్తాను. ఎంతమంది అండి ప్రతిదినము ఆయన దర్శనంతో రోజు స్టార్ట్ చేస్తున్నారు? చాలా మంది చూసారా, భార్య ఎదురు రావాలి, భర్త ఎదురు రావాలి, మనిషి దర్శనం కోసం ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ ఒక కీర్తనకారుడు అంటున్నాడు, ప్రతిదినం నీ ముఖ కాంతితో నీ ముఖ దర్శనం నేను చేస్తాను. ఎంతమంది దేవుని ముఖ దర్శనంతో దినాన్ని స్టార్ట్ చేస్తున్నారు? నా హృదయ దీపము వెలిగించెదా ప్రతిదినము నీ ముఖ దర్శనతో నా హృదయ దీపము వెలిగించెదా నీ వాక్యానుసారము జీవించెదా నీ వాక్యానుసారము జీవించెదా నీ ఘన కీర్తిని వివరించెదా నీ ఘన. చేతులు రెండు పైకి చెప్దామండి. నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే. యేసు 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 యేసు. ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎంతకాలం మార్పు లేని జీవితాలండి, ఎంతకాలం మార్పు లేని జీవితాలు. ఈ క్షణం ఆఖరి దినమైతే, ఇదే ఆఖరి దినమైతే, ఇదే ఆఖరి దినమైతే, ఇదే ఆఖరి క్షణమైతే కూర్చుందును నీ సన్నిధిలో
దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామముని గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. బైబిల్లో బోల్డ్ మంది సెలబ్రిటీలు ఉన్నారని వాళ్ళెవ్వరిని ఫాలో అవరండి. అమ్మో కష్టాలు. యోబు ఒక మంచి సెలబ్రిటీ అండి. అపోజిట్ పౌలు మంచి సెలబ్రిటీ. ఏం సెలబ్రిటీలు? వాళ్ళని ఎవరు కనపరిచారు? ఎక్కడ స్టేజ్ వేసి వాళ్ళు 1,00,000 మందిలో వాళ్ళ యొక్క పూలమాల వేసి వాళ్ళ మీద పూలు వేస్తూ ఎవరు కనపరిచారు? అచ్చే సమస్య లేదు, ఎవరిని కనపరచలేదు. వాళ్ళు సెలబ్రిటీలు ఎలాగయ్యారంటారు? ఎలా అయ్యారు? ఎలా అయ్యారు? మొమ్మారు 40 కొరడా దెబ్బలు సెలబ్రిటీ అయ్యాడండి అపోజిట్ పౌలు. ఎలా అయ్యాడు? సెలబ్రిటీ అయ్యాడంటే సెలబ్రిటీ అంటే ఈ రోజుల్లో ఏంటి? ఒక గొప్ప వ్యక్తి, ఒక పేరున్న వ్యక్తి, ఒక పబ్లిసిటీ చూసారా? పబ్లిసిటీ పిచ్చోలు మాటకి ఎవరు గుర్తిస్తారు? ఏ చెత్త పని చేస్తే గుర్తింపు వస్తుంది? ఎలాంటి చెత్త పని చేస్తే నలుగురిలో నేను కనబడతాను అని పిచ్చి పడిపోతున్నారు పబ్లిసిటీ కోసం. కానీ బైబిల్ గ్రంథంలో ఈ పబ్లిసిటీలు, ఈ పబ్లిక్ ఫిగర్స్ ఎలా పబ్లిక్ ఫిగర్స్ అయ్యారు తెలుసా? ఎలా సెలబ్రిటీలు అయ్యారు తెలుసా అండి? అపోజిట్ పౌలు ఒంటి మీద 40 కొరడా దెబ్బలండి. దేహం చీలికిపోయింది. ఒక్కొక్కరిని వెంటాడి దెబ్బలు, ఒంటి నిండా దెబ్బ. పౌలు శీలల ఒంటి నిండా దెబ్బలు, సింహాల బోన్లు, అగ్నిగొండాలు. అవి వాళ్ళని సెలబ్రిటీలు చేసింది. అందుకే వాళ్ళని ఫాలో అవ్వమని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళని వెంబడించాలి. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే ఏంటి తెలుసు కదా మీకు? వీళ్ళు పొగడుకోవడం, వాళ్ళని పొగడుకోవడం, వాళ్ళ దాంట్లో వీళ్ళకేయడం, వీళ్ళ దాంట్లో వాళ్ళకేయడం, మన కోసం మనమే భజన చేసుకోవడం. ఇలాంటి వాళ్ళని చూడకండి, పడిపోతారు మీరు. బైబిల్ గ్రంథంలో అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళు ఎలాగ సెలబ్రిటీలు అయ్యారంటే అనేకమైన కష్టాల్లో ప్రభువుని స్తుతిస్తూ మహింపరుస్తూ సెలబ్రిటీలుగా నిల్చున్నారు. వారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా గమనిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలాంటి వారిని నేను వెంబడిస్తాను. అపోజిట్ అయినా నేను క్రీస్తుని పోలి వెంబడిస్తున్నాను, మీరు నన్ను పోలి వెంబడించండి. వాళ్ళకున్న రైట్స్ చెప్పడానికి మీరు నన్ను పోలి వెంబడించండి అని వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళెవ్వరికీ రైట్స్ లేవు. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తాం.